కావ్య, రాజు అయితే అలా వాళ్ళ రూమ్లోనికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ రూమ్లోనికి రాగానే బెడ్పై పూలతో అలంకరించి ఉంటుంది. అది చూసి రాజు, కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈ బెడ్ని ఎవరు అలంకరించారో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి పూలతో అలంకరించారు, ఒక పక్క నేను కావాలి అని అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఒక పక్క మీరు ఒక పక్క నేను, మన ఇద్దరం అలా ఒక పక్క పక్క పడుకుని ఉంటాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు, పాలు కావాలా అని చెప్పి అంటుంది. కాదు, నువ్వే కావాలి అని చెప్పి రాజు అంటాడు. అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజు అయితే కావ్య దగ్గరకు వెళ్ళి, కావ్య నాకేమీ వద్దు, నువ్వే కావాలి కావ్య అని చెప్పి కళావతి దగ్గరకు అయితే వెళ్తూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే అలా మౌనంగా నిలబడి ఉండిపోతుంది. ఇక రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే సంతోషిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.